ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా జగ్గంపేటలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో గంగిరెద్దుల విన్యాసాలు, మహిళలు తీర్చిదిద్దిన రంగవల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొడుకు జ్యోతుల నవీన్తో మా రీజనల్ కోఆర్డినేటర్ మోహన్ ఫేస్ టు ఫేస్. సంబరాల్లో భాగంగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి 4 మండలాల నుంచి జగ్గంపేట మెయిన్ రోడ్లో సంక్రాంతి సంబరాలు ఏదైతే నెహ్రూ గారు ఉన్నారో ఎమ్మెల్యే గారు, అలాగే తిరుమల దేవస్థానం కమిటీ డైరెక్టర్ అయినటువంటి జ్యోతుల నెహ్రూ గారు, అలాగే జ్యోతుల నెహ్రూ గారు సారథ్యంలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరుగుతున్నారు. ఈ సంబరాలకు సంబంధించి మొత్తం మనకి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారు ఉన్నారు. ఆయన అడిగి సంక్రాంతి సంబరం ఉత్సవాల్లో ఏర్పాట్లు దాన్ని అడిగిస్తున్నాము. నమస్తే. సంక్రాంతి సంబర ఉత్సవాలు చాలా అత్యంత వైభవంగా జరుపుతున్నారు. అంటే ఇప్పటికే 2 రోజులు ఉంది ఇంకా సంక్రాంతి జరపడానికి. సంక్రాంతి 2 రోజుల ముందే మీ జగ్గంపేటలో సంక్రాంతి ఉత్సవం చేస్తున్నారు. సంక్రాంతి సంబరం దీని మీద ఈరోజైతే మాత్రం చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి పండుగ అన్నది మన తెలుగు రైతులందరూ కూడా పంట చేతికి వచ్చిన తర్వాత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలోని పిండి వంటలు చేసుకుంటూ భోగి మంటలతో గంగిరెద్దులతో చుట్టాలతోటి కొత్త బట్టలతో 3 రోజులు కూడా వివిధ రకాలుగా అన్నీ కూడా చేసుకుంటూ గడిపే పండుగ ఈ సంక్రాంతి పండుగ. ఇది రాను కూడా మన పండుగలన్నీ కూడా కనుమరుగైపోయే పరిస్థితికి రోజు రోజుకి కూడా వచ్చేయడంలోని ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని అక్కడ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇక్కడ జ్యోతుల నెహ్రూ గారు కానీ ప్రత్యేకంగా అభినందించేటప్పుడు ఎందుకంటే మన పండుగలు కనుమరుగవుతుంటే భావితరాలకి ఏ విధంగా తెలియజేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు ప్రభుత్వ పరంగా కొన్ని పండుగలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా చేసి భావితరాలు కూడా మన తాత ముత్తాతలు ఈ విధంగా సంతోషాలతో ఉండేవారు అని వాళ్ళకు కూడా నేర్పించినట్టయితే అది మళ్ళీ కొంతకాలం పాటు ముందుకు వెళ్తుంది. కాబట్టి ఆ విధంగా నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వానికి జ్యోతుల నెహ్రూ గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఈ పండుగని ఇదే వాతావరణంలో రాబోయే రోజుల్లో కూడా అన్ని గ్రామాల్లోని కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు జగ్గంపేట మండలం 4 మండలాల్లోని నియోజకవర్గంలో 4 మండలాల్లోని కూడా అందరూ కూడా మా కుటుంబంతో సరే అందరూ కలిసి పండుగ చేసుకున్నందుకు మరవలేని రోజుగా ఈరోజు భావిస్తాం. అంటే ముందుగా పండుగను నిర్వహిస్తున్నారు. అంటే ఈ పండుగ నిర్వహించడానికి అంటే అందరూ కూడా ఇప్పటి నుండి సంతోషిస్తున్నారు. ఈ పండుగ నిర్వహించడానికి అసలు ముఖ్య ఉద్దేశం అంటే మీకంటూ ఒక ఉద్దేశం ప్రభుత్వం చెప్పినట్టు కాకుండా జనరల్గా ప్రభుత్వం అయితే డిపార్ట్మెంట్ పరంగా చేయమని ఒక నిర్ణయం తీసుకుని వాతావరణం గత ప్రభుత్వంలో కూడా 2014-19లో కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. కానీ ఈరోజు 4 మండలాల నుంచి కూడా కుటుంబ సభ్యులతో ఆడమగం కూడా ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఒక వాతావరణాన్ని పండుగ వాతావరణాన్ని 2 రోజుల ముందే సంక్రాంతిని జరుపుకున్నాము అంటే జ్యోతుల నెహ్రూ గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు మా కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ అందరూ కూడా ఇక్కడికి రావాలి, మా సాయంత్రం దాకా ఉండాలని 2-3 వేల మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేసి అందరూ కూడా సాయంత్రం దాకా ఉండే విధంగా పండుగ వాతావరణాన్ని కలగజేసుకునే విధంగా చేయడం జరిగింది. ఎందుకంటే 44 సంవత్సరాలుగా జగ్గంపేట నియోజకవర్గ ప్రజలతోటి మాకు కుటుంబంతో అనుబంధం ఉంది. వాళ్ళు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా మా వెనకాలే ఉంటూ చాలామంది కుటుంబాలు అన్ని హెచ్చు కుటుంబాలు మా వెనకాల ఉన్నాయి. కాబట్టి వాళ్ళతోటి ఈరోజు పండుగ జరుపుకోవడం అన్నది చాలా సంతోషం. సరే, జగ్గంపేట నియోజకవర్గంలో 4 మండలాల యొక్క ప్రజానికంతా తమ కుటుంబంతో అంటే తమంతా కలిపి ఒకే పండుగగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సంక్రాంతి సంబరాలు జరుపుతున్నట్టుగా మన జ్యోతుల నెహ్రూ గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్, మోహన్.